చేతిలో బండి లేందే బతుకు బండి ముందు కదలదు. ధనమే కాదు, ఇంధనం అన్నిటికీ మూలం. అందుకే అంతా బంకులకి క్యూ కడుతున్నారు. టెన్షన్ వద్దు, హైరానా పడకండి, అంతా బాగానే ఉందని పదే పదే ప్రభుత్వాలు చెప్తున్నా జనం నమ్మలేకపోతున్నారు. రేపు ఎలా ఉంటుందన్న టెన్షన్తో అంతా కూడా ట్యాంక్ ఫుల్ అంటున్నారు. నిన్నటితో పోల్చితే ఇవాళ పరిస్థితి కాస్త మెరుగుపడటం కొంచెం ఊరటనిచ్చే అంశం. పెట్రోల్ కొరత లేదని చెప్తున్నా జనంలో ఆందోళన మాత్రం తగ్గట్లేదు. హైదరాబాద్ లో 24 గంటలు గడిచినా ప్రజల్లో ఇంకా అదే ఆందోళన. ఇవాళ కూడా హైదరాబాద్ లో సేమ్ సిచ్యువేషన్. ఉదయం నుంచి పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర బారులు తీరే వాహనాలు. కేంద్రం రాష్ట్రం క్లారిటీ ఇస్తున్నా కూడా, ఆయిల్ కంపెనీలు బహిరంగ ప్రకటనలు ఇస్తున్నా కూడా ఈ షార్టేజ్ భయాలు మాత్రం తగ్గట్లేదు. ఇవాళ పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేయబోతున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. వాహనదారుల్లో స్వయంగా మాట్లాడి ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ప్రస్తుతం మనము పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, రాత్రి లేదు, 24 గంటలు పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పెట్రోల్ లేదు అన్న ఒక ప్రచారంతో జనాలు పూర్తిగా కూడా ఆ పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. తమ ఆఫీసులకి పెట్రోల్ పోయించుకోవడం కోసమని పర్మిషన్ తీసుకున్న ఆలస్యంగా వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఎటువంటి పెట్రోల్ కొరత లేదని ఒక పక్క అధికారులు చెబుతూ ఉన్నప్పటికీ, మరో పక్క సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారము, సోషల్ మీడియాలో ఉన్న రీల్స్ను చూసి వీళ్ళు పెట్రోల్ కొరత ఉందని పెట్రోల్ బంకుల వద్ద వీళ్ళు ఇక్కడ వేస్తున్నారు. మరోపక్క పోలీసులు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్నారు. వీళ్ళు చూన్నాం పరిస్థితుల్లో. ప్రస్తుతం మనము ఇక్కడ సివిల్ సప్లై అధికారులు కూడా దీన్ని సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నారు. మేడం, మీరు సివిల్ సప్లైస్ నుంచి కదండి, ఏంటి పెట్రోల్ కొరత లేదని అధికారులు లేదండి? డెఫినెట్లీ లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇదే ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చాను కదా, 44 KL MS ఉంది అండ్ 39 KL HSD ఉంది. 2 ట్యాంక్స్ ఆల్రెడీ ట్రాన్సిట్లో ఉన్నాయి. సో అసలు పెట్రోల్ కొరత లేదు. ఇదంతా పెట్రోల్ కొరత లేదు అనేది అధికారులు చెబుతున్నా కూడా ఎందుకు జనాలలో ఈ కంగారు, అంటే ఈ కన్ఫ్యూజన్కి కారణం ఏంటి? సార్, ఐ థింక్ ప్యానిక్ అయ్యి పబ్లిక్ మళ్ళీ వస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. సరే, మీరు ఇదో సోషల్ మీడియా కూడా సమ్వేర్ ఎక్సలేట్ చేస్తుంది ఈ ఇష్యూని. సో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి మీరు ఇక్కడ మానిటర్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడైతే సఫిషియెంట్ స్టాక్ ఉందా? ఉంది. అంటే రెగ్యులర్ టైంలో ఎంత స్టాక్ ఉందో అంత స్టాకే ఉందా? ఉంది, అంతే ఉంది. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. సివిల్ సప్లైస్ అధికారులు కూడా ఇది ప్రజల్లో ఉన్న ఈ ప్యానిక్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకని ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనే నేపథ్యంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళంతవరకు ప్రచారం ఇక్కడ ఎక్కడా కూడా పెట్రోల్కి కొరత లేదు, అనవసరమైన ప్రచారాలను నమ్మొద్దని అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో శ్రవణ్ TV9 హైదరాబాద్.